ఏ సర్టిఫికెట్ ఇచ్చిన తొలి సినిమా రిలీజ్ అయిన నేటితో 60 ఏళ్ళు అవుతుంది. ఈ 6 పదుల కాలంలో ఏ సర్టిఫికెట్ కథ ఎలా సాగిందో చూద్దాం. ఏఎన్ఆర్ హీరోగా రూపొందించిన మనుషుల మమతల చిత్రం తెలుగునాట ఏ సర్టిఫికెట్ పొందిన తొలి సినిమాగా నిలిచింది. ఇందులో సిగ్గేస్తుందా పాటలో జయలలిత స్విమ్ షూట్ లో సెక్సీగా కనిపించడంతో మనుషుల మమతల చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు, లేదా ఆ పాటను తొలగించమని సెన్సార్ సూచించింది. అయితే మేకర్స్ ఏ సర్టిఫికెట్ తోనే సాగారు. 60 ఏళ్ల క్రితం ముద్దు ముద్దు అన్న పదాలనే తప్పుగా భావించేవారు సెన్సార్ వారు. అలాంటప్పుడు తరిసిన అందాలతో దంతార్థపు పదాలతో పాట కనిపిస్తే ఏ సర్టిఫికెట్ ఇవ్వరా? తర్వాత రోజుల్లో కలర్ మూవీ ట్రెండ్ మొదలయ్యాక పాటల్లో పదాల డబుల్ మీనింగ్ ఉన్న సెన్సార్ కత్తెర వేసేవారు, లేదా ఏ ఇస్తామనేవారు. అలా ఎన్టీఆర్ యుగ పురుషుడు, ఏఎన్ఆర్ దొరబాబు వంటి చిత్రాల్లో కొన్ని పాటలు రికార్డ్స్ లో ఓలాగా సినిమాల్లో వేరే పదాలతో సాగాయి. కేవలం అసభ్యత అశ్లీలం ఉంటేనే ఏ సర్టిఫికెట్ ఎవరు. తీవ్రమైన హింస చోటు చేసుకున్న యూ సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు నిరాకరిస్తుంది. ఎన్టీఆర్ అగ్రివ సినిమాలో హీరోని కొందరు కత్తులతో కోస్తారు, అది చూడడానికి విపత్సంగా ఉంటుంది. అలా అగ్రివకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. 1982లో బొబ్బులు పులి సినిమా కూడా ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అందులోని విలన్స్ ను చంపడంలో మితిమీరిన హింస ఉందని సెన్సార్ వారి వాదన. అయినా ఆ సినిమా అనూహ్య విజయం సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్